Namaste, welcome to Special Focus. పోలిపల్లి పోటెత్తింది, జనసంద్రమైంది, యువగళం ప్రభంజనమైంది. నేల ఈనిందా అన్నట్టు ఎటు చూసినా జనహోరే కనిపించింది. జై చంద్రన్న, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్ ఈ నినాదాలే వినిపించాయి. మొత్తంగా టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం నవశకం పాదయాత్ర ముగింపు సభకు భారీ స్పందన వచ్చింది. యువగళం సభను ముందు నుంచి ప్రతిష్టాత్మకంగా భావించిన టీడీపీ ఆ దిశగానే సక్సెస్ చేయడంలో విజయవంతమైంది. ఏకంగా 9 రైళ్లను, వందలాది ప్రైవేట్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. 6 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలు వస్తారని అంచనా వేసిన పార్టీ అధిష్టానం ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే అంతకు మించి ప్రజలు యువగళం సభకు తరలివచ్చారు. కర్నూలు, కడపల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడం పార్టీలో మరింత సంతోషాన్ని, ఉత్సాహాన్ని పెంచాయనే చెప్పాలి. మరోవైపు అభిమానులు కొందరు ఎన్టీఆర్, చంద్రబాబు, నారా లోకేష్ వేషాలు ధరించి సభలో సందడి చేశారు. ఇక మరికొందరు అభిమానులు పాదయాత్రగా తరలివచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద జరిగిన యువగళం నవశకం సభ అనూహ్య రీతిలో సక్సెస్ కావడంతో పార్టీలో సంతోషం వెల్లువిరిసింది. యువగళం ముగింపు సభలో ఎన్ఆర్ఐ, టీడీపీ అభిమానులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమెరికా, దుబాయ్ దేశాలకు చెందిన సుమారు 250 మంది ఎన్ఆర్ఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు యువగళం సభకు ప్రత్యేకంగా తరలి వచ్చారు. ఇక టీడీపీ బలమైన జిల్లా అయిన కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు సభకు తరలి వచ్చారు. ఈ సభకు ప్రతి ఒక్కరికి ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్న భోజనం వరకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతినిధులకు బస కూడా ఏర్పాటు చేశారు. సిబిఎన్ ఆర్మీ మరింత ప్రత్యేకంగా సేవలు అందించిందని చెప్పాలి. ఎక్కడా అలుపెరగకుండా సభను సక్సెస్ చేయడంలో సిబిఎన్ ఆర్మీ చాలా కష్టపడిందని చెప్పాలి. అయితే ఈ సభలోనే కొందరు టీడీపీ సభ్యత్వం పుచ్చుకోవడం గమనార్హం. మరికొందరు పార్టీకి విరాళాలు కూడా ప్రకటించారు. మొత్తంగా ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్ర ముగింపు సభ నభూతో నభవిష్యత్ అన్న విధంగా సాగడం గమనార్హం.
అయితే శ్రీకాకుళం జిల్లాలో యువగళం ముగింపు సభ గురించి ఒక డిస్కషన్ జరిగింది. అదేంటి ఇప్పుడు మనం చూద్దాం. లోకేష్ యువగళం పాదయాత్రను దిగ్విజయంగా ముగించుకొని నిన్న యువగళం ముగింపు సభని భారీగా ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కసారిగా అశేష జనం కూడా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు ఇసుకేస్తే రాలనంత మంది జనం రావడంతో ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. మరోవైపు పబ్లిక్ కూడా అదేవిధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు పబ్లిక్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, యువగళం పాదయాత్ర ముగింపు సభకి ఒక్కసారిగా కూడా అశేషంగా జనాలు వచ్చారు. ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు రాష్ట్రంలో? ఈరోజు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడద్ది. ఈ యొక్క ప్రభుత్వం వినూత్నంగా ప్రజలు ఊహించిన దానికి భిన్నంగా ఒక అరాచకాలు, ఒక రౌడిజం, ఒక మానభంగాలు ఈ యొక్క కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం కాలయాపన చేసింది. తర్వాత వచ్చేసి మైనింగ్ కాడ నుంచి, గనుల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి అన్నీ కొల్లగొట్టడం, కోట్ల రూపాయలు సంపాదించుకోవడం. ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో ఏ రోజైనా ప్రతిపక్షం కానీ, ప్రజలు కానీ ప్రభుత్వం దృష్టికి మీరు ఈ విధమైనటువంటి పొరపాట్లు చేస్తున్నారు, ఆ పొరపాట్లు చేయడం ప్రజలకు మంచిది కాదు, ఈ సమాజానికి, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందనేటువంటి హక్కు, రైట్స్ సామాన్య ప్రజానికానికి ఉంది, అదేవిధంగా ప్రతిపక్షాలకు ఉంది, ప్రతి రాజకీయ పార్టీకి కూడా. అటువంటి విధానాన్ని భావ వ్యక్తీకరణ చేసేటువంటి దాంట్లో భాగంగా ఎవరిని నోరు ఎత్తనీయకుండా, ఈ వాక్ స్వాతంత్రం లేకపోగా కూడా మళ్ళీ మీరు మాట్లాడేదానికి, మీ యొక్క భావాలు వ్యక్తం చేసేదానికి ప్రభుత్వాన్ని తప్పు పట్టించే విధంగా మీరు మాట్లాడుతున్నారే అనేటువంటి ధోరణితో ఎప్పుడైతే అణిచివేత ధోరణి స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన, విపరీతమైనటువంటి మార్పు. ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలకుడు కాదు, ఒక ఫ్యాక్షనిస్టు. ఇతనికి ఒక ముఖ్యమంత్రి పదవి అనేది అతనికి తగినటువంటి స్థాయి కాదు. కనీసం ఆ రోజు అతనికి టైం బాగుండి అతను జనానికి చెప్పినటువంటి అబద్ధాలని, మోసపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని జనాల మీద దుద్దితే జనాలు ఏదో ఒక భ్రమలో ఉండి ఓటేశారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ ఏదో అయ్యో పాపం అని ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు కళ్ళు మూసుకొని ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఆయన ఫ్యాషనిస్ట్కి ఎట్లా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటున్నాడు. చెప్పండి, ప్రధానంగా నారా లోకేష్ పాదయాత్రకు ముగించుకొని యువగళం సభ ఏర్పాటు చేస్తారు. ఈ సభకి భారీ ఎత్తున కూడా జనసందోహం వచ్చింది. రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? నమస్కారం. ఈరోజు జరిగినటువంటి యువగళం విజయోత్సవ సభకి ప్రజలు ఒక రకమైన మార్పుని కోరుకుంటున్నారు. ఎప్పుడైతే కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయో, ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు పోయినసారి ప్రభుత్వానికంటే భిన్నంగా అభివృద్ధి కోణంలో ఏ విధంగా డెవలప్ చేయాలనే దృక్పథం ఉంటుంది ఏ నాయకులకైనా, ఏ రాజకీయ పార్టీకైనా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల క్రితంగా 2019లో గెలిచినప్పటి నుంచి ప్రతిపక్షాలను ఏ విధంగా అణిచివేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఏ విధంగా దోచుకోవాలి, ఈ విధానాలతో ముందుకొచ్చి మొదట రాగానే ప్రజావేదికను కూలదోశాడు. కూలదోయటంతోనే స్టార్ట్ అయింది ఆయన పరిపాలన. అందుకోసం ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయి, ఇసుక లేదు భవన నిర్మాణ కార్మికులకి. 2.5 సంవత్సరం ఇసుక లేక అల్లాడుతూ చాలామంది ఆకలి చావులు చనిపోయారు. అదేవిధంగా పక్క రాష్ట్రాలకి వలసపోయారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు బలంగా ఉంటే వాళ్ళు అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాల్లో ముందుంటారు. ఇటు నారా లోకేష్ ముగింపు ఏదైతే యువగళం ముగింపు సభ భారీ ఎత్తున జరిగింది. ఒక్కసారిగా కూడా ఇటు ఇసుకేస్తే రాళ్ళనంత జనం కూడా రావడంతో ఇటు టీడీపీ శ్రేణుల్లో కావచ్చు, ఏదైతే కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఎక్కడికెక్కడ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. రాబోయేటటువంటి 90 రోజుల్లోనే టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏపీలో ఏర్పడుతుందని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.